జై హనుమాన్. అందరికీ నమస్కారం అండి. ఇవాళ వీడియోలో వచ్చేసరికి హనుమాన్ జయంతి సందర్భంగా పూజా విధానం అయితే చూపించబోతున్నాను. పూజా విధానం అనేది చాలా సింపుల్ అండి. మనము ఇప్పుడు ఇది చిన్న హనుమాన్ జయంతి అండి. పెద్ద హనుమాన్ జయంతి ఇవాళ నుంచి సరిగ్గా 41వ రోజు వరకు ఉంటుందన్నమాట. 41వ రోజున పెద్ద హనుమాన్ జయంతి అయితే ఉంటుంది. ఇది మనము భారతదేశంలో చాలామంది మంచిగా జరుపుకుంటారనమాట. ఎవరైనా మాలలు వేసుకునే వాళ్ళు కూడా హనుమాన్ మాల ఈ 41 డేస్ వేసుకుంటారు. 41 డేస్ వేసుకోలేము అనుకున్నప్పుడు హనుమాన్ జయంతికి 11 డేస్ ఉంటుంది కదా, ఆ ముందైనా వేసుకుంటారనమాట. అదంతా మనం భక్తి శ్రద్ధతో హనుమంతుడిని కొలిచే విధానంలో ఉంటుంది. నేనైతే ఏంటి అంటే ఇలా సింపుల్గా ఇవాళ అయితే చిన్న హనుమాన్ జయంతి కాబట్టి పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో కానీ విగ్రహాలు నా ఐడియా లేదు, నాకు ఫొటోసే ఎక్కువ చూసాను నేను. సో ఇట్లా మనం పెట్టుకోవచ్చు అనమాట. నేను దీపారాజనలో వేస్తున్నాను కదా, అది జావాదు అంటారండి. మనకి మొత్తము ఆలయంలో ఎంత ప్రశాంతత అయితే ఉంటుందో ఈ జవాదు కొంచెం తెచ్చి మనం ఇంట్లో అలా చేసాము అంటే అంతే హ్యాపీగా, అంతే ప్రశాంతంగా అయితే ఉంటుందన్నమాట. నేను తమలపాకు మీద శ్రీరామ అని రాస్తున్నాను. మీకు కుదిరితే ఆంజనేయ స్వామి ఫోటో పక్కన రాముల వారి ఫోటో పెట్టుకోండి. రాముల వారు అంటే మన ఆంజనేయుడికి బాగా ఇష్టం కాబట్టి నేను కుదరడం లేదు అని చెప్పి శ్రీరామ అని రాశాను. ఇంకోటి శ్రీరామ అని రాసుకొని మనం తమలపాకు మాల ఆయనకి వేసినా సరే చాలా మంచిదండి. ఏదైనా సంకల్పం చేసుకొని ఇలా హనుమాన్ చాలీసా చదువుకోవాలి అంటే ఇవాళ చాలా అంటే చాలా మంచి రోజు అండి. పౌర్ణమి గడియలు కూడా కలిసి వచ్చాయి అన్నమాట. ఇవాళ నుంచి 41వ రోజు వరకు హనుమాన్ చాలీసా రోజుకి ఒక్కసారైనా ప్రశాంతంగా ఉండే ప్రదేశంలో శుభ్రంగా స్నానం చేసి మనం కూర్చొని చదువుకున్నా సరే అసలు ఇబ్బందే ఉండదండి. చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. మార్నింగ్ పూజ చేసుకోండి. కుదరని వాళ్ళు ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కదా, ఈవినింగ్ 5కి వచ్చి 6 కల్లా పూజలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో మీరు ఆ టైంలో అయినా చేసుకోవచ్చు, ఏమీ ఇబ్బంది అయితే ఉండదు. ఇంకా ఆంజనేయ స్వామికి గారెలతో మాల కూడా వేస్తారు, అది వాళ్ళు కూడా వేసుకోవచ్చు. తమలపాకు మాల వేసుకోవచ్చు, పారిజాత పుష్పాల మాల వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. నేనేం చేశానంటే కనకాంబరం, మల్లెపూలు, అది మరబం కాదండి, తులసి దళం. మీకు ఎవరికైనా కనిపించుంటే ఓకే, కనిపించలేదు అది మరబం అనుకున్న వాళ్ళకైతే నేను చెప్తున్నాను, తులసి దళం కూడా వేసుకున్నాను నేను. అది ఎంత పాజిటివ్ వైబ్స్ ఇస్తుందంటే మన ఇంట్లో తులసి చెట్టు ఎంత మంచిది అనేది ఇది ఒక నిదర్శనం అనమాట. మనం ఏదైనా ఒక పాజిటివ్ వర్డ్ అనుకొని ఇది చెయ్యాలి అని సంకల్పించుకొని ఇవాళ నుంచి చెయ్యండి. ఇన్ని రోజులు వదిలేశారు కదా, ఇప్పుడైనా లెగిసి ఇవాళ నుంచి ప్రశాంతంగా చెయ్యండి. ఇంట్లో కుదరలేదా స్నానం చేసి హ్యాపీగా గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి సంకల్పం చేసుకోండి. శుభ్రంగా 41 రోజు చదువుకోండి, 41 రోజు చెయ్యండి. ఎందుకు మనకి ఆన్సర్ రాదు అనేది మనము చూద్దాము. సో ఏంటి అంటే పూజ అయితే నేను ఈ విధంగా చేసుకున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అబ్బా. సో చూసారు కదా, చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి అన్నమాట. ఆ జవ్వాదు వేసాం కదా, అది ఇంకా ఇల్లంతా పరిమళిచ్చేస్తుంది సుగంధంగా. చాలా అంటే చాలా బాగా పూజ అయితే జరిగింది. ప్రసాదాలకు వచ్చేసరికి మీ ఇష్టం అండి. చలిమిడి, వడపప్పు, పానకం పెట్టుకోవచ్చు. లేదు టైం లేదు అనుకున్న వాళ్ళు ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు. ఇంకా చేస్తాము మంచిగా అనుకున్న వాళ్ళు గారెలు ఇవన్నీ పెట్టుకోవచ్చు. నేనైతే హనుమాన్ చాలీసా చదువుకున్నాను అనమాట. ఇవాళ హనుమాన్ చాలీసా చదివేసుకున్న తర్వాత 2 అక్షింతలు పట్టుకొని చదువుకుంటాం కదా, ఆ అక్షింతలు స్వామివారికి వేసేసి మనం హారతించేసుకోవడమే. హారతి పాటలు ఉంటాయండి, ఇట్లా ఫోన్లోనే ఉంటాయి, చూసి చదువుకోండి. లేదు అంటే నాకు కామెంట్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు. సో చూసారు కదా, పూజ అయితే ఇవాళ ఇంత బాగా అయితే జరిగిందనమాట. చాలా అంటే చాలా బాగా జరిగిందండి. ఇంత జరిగిద్ది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మంచి ఎట్లా అంటే ఫుల్ ఎండలు ఉన్నాయి, ఎలా చేస్తానో ఏంటో. నాకు ఒక పాప కూడా ఉంది కదా,
సో అడ్జస్ట్ చేసుకోగలనో లేదో అనుకున్నాను, కానీ చాలా బాగా అయిందండి. హారతి మీరు కూడా తీసుకోండి, మీకు కూడా చూపిస్తున్నాను. ఎవరైనా పూజ చేసుకొని వాళ్ళు ఉంటే ఈ ఫలితం కూడా మీకు దక్కాలి అని నేను ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి. నెక్స్ట్ మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాము. అంతే, ఇంకే వీడియో. బాయ్ బాయ్.